Welcome to MNV Solutions. Solution for your need. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ గురించి చూడబోతున్నాము. క్రెడిట్ కార్డ్స్లో మనకు ఏ కార్డ్ బెస్ట్ ఏమనేసి మనకు ఏమంటే ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అన్నప్పుడు అందరికీ ఒక భయం అండి. ఏం భయం ఉంది అంటే మనం కట్టలేమేమో, మనం వాడితే దాన్ని మళ్ళీ కట్టకపోతే ఎలా అంటే ఖచ్చితంగా అండి. మన క్రెడిట్ కార్డు స్వర్గమా నరకమా? క్రెడిట్ కార్డు వల్ల మనకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డు స్వర్గమా అంటే స్వర్గమే. ఎప్పుడు స్వర్గం అంటే మనము కరెక్ట్గా దాన్ని వాడితే, కరెక్ట్గా దాన్ని కడితే, దాని డేట్కి మనం కట్టేసామంటే మనకు కార్డు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కార్డు వల్ల మనము చాలా బెనిఫిట్స్ పొందుతాము. అదే మనము కార్డులో ఏమీ వాడలేదు, మనం ఊరికే పెట్టుకుంటున్నామంటే కొన్ని కార్డ్స్ మనకేమంటే పెనాల్టీలు ఉండదు, ఫీజెస్ ఉంటాయి, యాన్యువల్ ఫీ అని, ఇలాంటివి మనకు కామన్గా ఉంటాయి. ఈ క్రెడిట్ కార్డులో మనకు చూసామంటే మనం డేట్ కట్టకపోతే మనకు 36% to 48% అనేది ఇంట్రెస్ట్ పడుతుంది పర్ ఇయర్కి. కాబట్టి మనకు ఇచ్చిన గడువు లోపల మనం కట్టేస్తామంటే ఈ కార్డుకు మించింది లేదు. ఈ కార్డు వల్ల లాభాల్లో మనం చూసామంటే ఫస్ట్ థింగ్, నా అంతటా నేను వాడి నేను సంపాదించుకునిందని చూస్తే ఇక్కడ చూడండి, 40,000 నేను సంపాదించుకున్నాను. 40,000 అంటే మొత్తము ఒక కార్డు వాల్యూ వచ్చి గిఫ్ట్ కార్డు రూపంలో నేను మార్చుకున్నాను. ఒక కార్డు వాల్యూ 5,000. నేను 8 కార్డులు తీసుకున్నా ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో. మీరు కూడా ఇలా చేయాలనుకుంటే, ఇలా సంపాదించుకోవాలనుకుంటే ఈ కార్డు మాత్రం నేను చెప్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను కార్డుకు లింకు, క్రెడిట్ కార్డు లింకు. దాంట్లో క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఈ కార్డు వల్ల మనకు యూసేజెస్ ఉన్నాయా లేదా అంటే ఫస్ట్ వన్, దీనికి లైఫ్ టైం క్రెడిట్ కార్డ్ అనేది ఫ్రీ. లైఫ్ టైం ఫ్రీ కార్డు. క్రెడిట్ కార్డ్ అనేది ఈ సిగ్నేచర్ కార్డ్, ఎల్ఐసి సిగ్నేచర్ అండ్ ఎల్ఐసి ప్లాటినం కార్డ్ అనేది యాక్సిస్ బ్యాంక్ తో టైఅప్ అయిన కార్డు. ఇది లైఫ్ టైం ఫ్రీ కార్డు. ప్లస్ నో జాయినింగ్ ఫీ, నో యాన్యువల్ ఫీ, నో రెన్యువల్ ఫీ. ఇందులో మనకు ఇంకొక బెనిఫిట్ ఏమంటే మనము ఎల్ఐసి ప్రీమియం పే చేస్తే రివార్డ్ పాయింట్స్ అనేది డబల్ రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ఇందులో గ్రేస్ పీరియడ్ అనేది చాలా ఎఫెక్టివ్ గ్రేస్ పీరియడ్, అంటే 50 రోజుల వరకు మనకు గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. దీంతో ఫస్ట్ ఫీచర్స్ చూస్తాము. ఫస్ట్ వన్ మనకేమంటే ఫ్రీ క్రెడిట్ కార్డ్ పీరియడ్ అనేది, మనకు క్రెడిట్ పీరియడ్ అనేది 20 to 50 days. 20 to 50 days అంటే 20 అనేది మనకు ఒకవేళ బిల్లు జనరేట్ అయిన రోజు మనం వాడితే, అప్పుడు ఆ బిల్లు జనరేట్ అయింది అనుకోండి, ఆ రోజు నుంచి 20 రోజులు మనకు క్రెడిట్ పీరియడ్ అనేది ఉంటుంది. ఒకవేళ మనము బిల్లు జనరేట్ అయిన మరుసటి రోజు వాడితే ఆ రోజు నుంచి 50 రోజులు మనకు క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డు వాడితే మీరు క్రెడిట్ పీరియడ్ లోపల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 రోజులు క్రెడిట్ పీరియడ్ ఉందంటే మీరు 45 రోజుల లోపల కట్టేస్తే మీకు ఈ కార్డు స్వర్గం. మీరు కట్టలేకపోతే మీరు దయచేసి క్రెడిట్ కార్డు వాడవద్దండి. ఓకే, కాబట్టి మీరు వాడుతున్నారు అంటే కంపల్సరీ మీరు డేట్కి రిమైండ్ పెట్టుకొని కట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జైటింగ్ రివార్డ్ పాయింట్స్. అంటే దీంతో ఎగ్జైటింగ్ రివార్డ్ పాయింట్స్ అనేది మనము స్పెండ్ చేసే దాంతో 1% మనకు రివార్డ్ పాయింట్స్ గా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపాయలు వాడితే ₹1 అనేది మీకు రిటర్న్ వస్తుంది. మీరు ఎల్ఐసి ప్రీమియం కడితే 100 రూపాయలు మీరు వాడితే ₹2, 2% మీకు రిటర్న్ గా వస్తుంది. నెక్స్ట్ డబల్ రివార్డ్ పాయింట్స్. అదే అండి ఇప్పుడు నేను చెప్పింది, డబల్ రివార్డ్ పాయింట్స్ గా మనకు వస్తాయి. ఎల్ఐసి వాడిన దానికి డబల్ రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుంది. కాంప్లిమెంటరీ యాక్సెస్ టు సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అక్రాస్ ఇండియా. అంటే మనకు కాంప్లిమెంటరీగా ఎయిర్పోర్ట్ లాంచెస్ కి మనకు యాక్సెస్ ఉంటుంది. ఇది ఎవ్రీ క్వార్టర్ 2 days ఉంటుంది, 2 times ఉంటుంది. 2 times మనము ఎవ్రీ క్వార్టర్ లో వాడచ్చు. నెక్స్ట్ జీరో లాస్ట్ కార్డ్ లయబిలిటీ అనే ప్రొటెక్షన్ అనేది కూడా ఉంటుంది. అంటే జీరో లాస్ట్ కార్డ్ అనేది ఒకవేళ మనకి ఏదైనా కార్డు దారిపోతే దీనికి మనం బ్లాక్ చేసుకున్నామంటే ఎటువంటి ఛార్జెస్ ఉండదు. ఓకే, ఈ కార్డు మీరు అప్లై చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నేను దీని యొక్క లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఆ లింక్ ని కాపీ చేసి ఫార్వర్డ్ చేసుకోండి, వాళ్ళందరికీ కూడా అప్లై చేయమని చెప్పండి. ఈ వీడియోని మీరు షేర్ చేసి వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పండి. ఈ కార్డుకి మనకు ఎలిజిబిలిటీ అని చూసారంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు
పాన్ కార్డ్ ఉండాలి. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి, కలర్ ఫోటో ఉండాలి, నెక్స్ట్ లాస్ట్ పే స్లిప్ ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్, ఫార్మ్ 16, ఐటీ రిటర్న్స్ కాపీ, దీంతో ఇన్కమ్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. నెక్స్ట్ రెసిడెంట్ ప్రూఫ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇలాంటివి ఏదన్నా ఒకటి ఉంటే కూడా చాలు. నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ లో సేమ్ మీకు ఇప్పుడు చెప్పాం కదా, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వీటిల్లో ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి ఉంటే చాలు. ఇప్పుడు దీంతో మనం చూసామంటే 18 నుంచి 70 ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ కార్డ్ని. ఇందులో మీకు ఒకవేళ మీ యొక్క శాలరీడ్ మీరు అయితే 15,000 పైన మీకు జీతం ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 12,000 పైన మీకు యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉంది, దాంతో మీరు 12,000 వరకు సంపాదిస్తున్నారంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మీరు బిజినెస్ ఇలాంటివి ఏదైనా పెట్టుకొని ఉన్నారంటే మీరు 5 లక్షల పైన ఉంటే సిగ్నేచర్ కార్డు, 3 లక్షల పైన ఉంటే ప్లాటినం కార్డు అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డు వాడుతున్నారు వేరే బ్యాంక్స్ ఏమన్నా, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా కదా, ఆ లింక్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మీరు ఎగ్జిస్టింగ్ క్రెడిట్ కార్డు ఏది వాడుతున్నారో దాన్ని కూడా అక్కడ సెలెక్ట్ చేశారంటే దాన్ని బేస్ చేసుకొని మీకు వస్తుంది. దీంతో మనకేమంటే యాక్సిస్ కార్డు ఒకవేళ మీరు వేరే కార్డులు వాడుతున్నారంటే ఆ కార్డుతో సేమ్ లిమిట్ తోనే మీకు వస్తుంది. దీంతో మనకు రివార్డ్ పాయింట్స్ వస్తుంది. ప్లస్ ఈ కార్డుతో వాడుకొని మీరు నాలాగా అంటే నేను 40,000 సంపాదించాను, నేను ఊరికే చెప్పలేదండి, మీ ముందరే చూపిస్తున్నాను. జస్ట్ ఈ కార్డులు వాడి నేను తీసుకున్నాను. జస్ట్ నేను ప్రీమియంలు ఎల్ఐసి ప్రీమియం కట్టుకుంటున్నానంటే నా ఓన్కి కట్టుకుంటాను, అంతేగాని వేరే కార్డు వేరే వాళ్ళవి మనం కట్టుకోలేము, మన ప్రీమియంలు కట్టుకోవచ్చు. ప్లస్ దీంతో మీరు ఎటువంటి ఎక్స్పెండిచర్ అయినా దీంతో నుంచి వాడుకుంటే మీకు ఈ కార్డు లాగా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కార్డ్స్ తీసుకోమని చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దీని గురించి మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.